అనగనగా ఒక ఊరు. ఆ ఊరిని వెంటాడే మాయావతి అనే దెయ్యం ఊరి చివరి కొండల్లో ఉండే అది. అటువైపు ఎవరు వెళ్ళినా వారిని పట్టి పీడించి వదలదు. అలా పట్టి పీడించి బలైన ఒక యువకుడి కథే ఈ మాయావతి. ఎటువైపు పిల్లలు ఎటువైపు రేపు కదరా ఏమైంది? ఏం ఊరుతున్నావు? అదే జర లిల్లీ అయితే జర లిల్లీ నువ్వు అందుకే ఉన్నావు. ఏమైంది? ఏమైంది ఏమో కనబడి పడైంది అటు పోకూరి మళ్ళా ఆగమాగమవుతుంది. అదేమో వచ్చింది కూర్చున్నది. ఏమైంది? గమ్మతున్నావే రాహుల్. ఏమైంది? చెప్తా. ఏమైంది? నేను ఆ గుట్టలోకి వెళ్ళి రాగా ఏమో వచ్చి కూర్చున్నది. ఏడ కూర్చున్నది? నాకే కనబడ్డది. వచ్చి కనబడ్డది. జర అటు పోకూరి జర జాగ్రత్తగా ఉండూరి. నేను ఊరికి పోయి వచ్చేదాకా అటు పోకూరి. ముచ్చట్లు నమ్ముతావా? నీ ముఖం రా దయం లేదు, ఏం లేదు. అయ్యో చెప్పేది నువ్వు అడిగిపోయి మీద చేద్దాం. మన మన ఛానల్ అప్లోడ్ చేద్దాం. లేదు నువ్వు రాస్తావా? రావా? నేను ఇంకో అన్న పోతా మరి నచ్చినాక. మరి రావా? అడిగాని ఫోన్ చేస్తున్నా. వాడు రేపు వస్తాడు. తాత పైన ఊళ్ళగా రాడు. వచ్చే వరకల్లా పోయి చేద్దాం. ఊళ్ళో మొత్తం ఫేమస్ కావాలి. లేదు చేద్దాం. హలో అరవింద్, మంచిగా ఉన్నా కానీ ఒక పని ఉంటుంది బ్రో. అదేనంటే మన ఛానల్ ఫేమస్ అయిన ఒక ఐడియా ఉంది. నేను ఎప్పుడు వస్తా ఊరిపోయి. అవునా? తాజా ఊరుకోతుందంట. పైన ఊళ్ళో కావాలంట. డబ్బాని రేపు వచ్చేసి రేపు నెలలు ఉందన్న. ఎవరికి ఐడియా ఉంది. ఏమంటారు? ఎగ్జిక్యూట్ చేద్దాం. అట్లాంటి కాన్సెప్టే. సరే నువ్వు వచ్చేసాయి. డన్. టైం చూడరా, 12 అవుతుందా? పొద్దుగాల 12, రాత్రి 12 కదా. నైట్ 7కి పోదామనుకున్నాం. పోదాంలో నితీష్ రే పోదాం. ఆడికి గుడ్డ గారికి లేవు తయారుగా. తాత లేడు. తాత వస్తే ఇద్దరు అందరు ఇప్పుడు అలా దిగుతా ఉన్నా. ముగ్గురి స్టాంట్లు వద్దు, ఏం వద్దు, పోదాం. అరే మేమైతే పోతాం రా. తాత దయం కనబడ్డా భూతం కనబడ్డా మాకు అవసరం లేదు. ఈ చుట్టుపక్కల పండ 12 ఊర్ల కాడ ఆడికి పోతే అందరికి భయం ఉంది. మనం ఆడికి పోయి వీడియో తీసినాం అనుకో, ర్యాంప్ ఉంటది, మొత్తం మన ఊర్లో క్రేజ్ ఉంటది. ఏమంటావు? ఫేమస్ అవుతాం. ఇప్పుడు మనకేమో ఇజ్జత్ ఉన్నదా? దయ్యం లేదు, ఏం లేదు. పోయి ఆడికి వాళ్ళకి వీడియో పెడదాం. నీకు సబ్స్క్రైబర్స్ వస్తా యూట్యూబ్ లో అన్ని కావాలి కానీ భయం కూడా ఉంది. వద్దు పోదాం. అరే నేనైతే పోతారా? వస్తావా? పోదాం. తాతకి ఏం తెలియదు. పని ఎత్తుంది రాయనే దబ్బను తాత చొరగల తాతీన పట్నం పోయి. ఏమంటున్నా? చల్ సార్ రెడీగా. టైం 12 ఎత్తుంది. నేను దిగలమేం మరి. వెళ్తున్నామంటే ఎలిసంగుట్ట గారికి చుట్టుపక్కల 10 ఊర్లు అందరూ భయపడుతున్నారు. గుట్ట దగ్గర ఏముందని చూడడానికి వెళ్తున్నాం. వీడు మా తమ్ముడు, వాడు మా అన్న. ఫ్రెండ్స్ నేను మీ మబ్బు స్టార్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, ఫాలో చేయండి. రాష్ట్రాన్ని చేయించడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా రాష్ట్రాన్ని మేము చేయిస్తాం. స్టే ట్యూన్.
చూద్దాం. डेढ़ 150 साल के नीचे की कहानी फिर शुरू हो रही है। इस घर को शैतान से अल्लाह ही बचा सकता है। అరే సీను రాసే. అరే మన వెనకాలేమో ఉందిరా. ఏముందిరా అరే ఆగురా, వాడు ఒక్కడే ఉన్నాడు. వద్దురా, దయ్యం ఉంది. రారా, అక్కడ దయ్యం ఉంది. నువ్వు సప్పుడే వచ్చేసి ఇలా తాత అయిపోయినట్టు దయ్యం సీదా వెళ్ళిపోదాం. వచ్చినాం కదా, మొత్తం చూసే పోదాం. సపరేట్ అవసరం లేదు, నేను పోతున్నా. మొత్తం చూసే పోదాం. ఆగురా, ఎటు వెళ్తున్నావు? ఆగు సీను, సీను ఆగు, సీను సీను ఆగు, పోదాం సపరేట్. సీను వెళ్తున్నావురా? సీను ఆగు, సీను. అరే ఎడికి
రా అరే హీరో అరే వీడు ఎర్రా సీనో రండిరా అరే వాడు రండి అరే అడిగేట్లు ఎక్కినావు రా రండి ఆడిగెట్లు ఎక్కింది ఆయన అడిగెట్ల సౌండ్ నాకేం తెలియదురా నేను ఆ పంటలు ఆడే ఉన్నా నేను ఆడే ఉన్నారా నేను పరి పోందరు ఏదో తీర తీర ఉంది పరి పరి పోందరు మొత్తం లొకేషన్ హలో హలో నేను మళ్ళీ లేడా బాబు లేడా జర ఇంటి దాకా వచ్చేది కానీ జర మా మనమడి జర మంచిగా లేడు ఎట్లా మరి బాబు లేకపోతే ఎట్లా జర నువ్వని వస్తావు మరి 2 రోజులు జర అవగాహన చేస్తాడు పిల్లగాడు రా మరి జర మర్చిపోకు మర్చిపోను సరే ఆనంద్ పట్ల జర పంపి ఏం కనిపించాం వచ్చి గాలి సోకింది ఏం కాదు బిడ్డ తక్కువైతుంది పసుపు గుట్టు ఆనతి ఇచ్చి నన్ను కూడా కొడదామనుకున్నారా? నేను పసుపుతో పోయేదాన్ని కాదురా, ప్రాణాలే తీస్తాను. తాత సీన్ గారు మొత్తం పెట్టే ఇస్తుండే మీ ముచ్చట అర్థమైంది కానీ ఈరపట్నం పోయి మీ బాబుని తలుకోనరా. బాబుని తలుకోమంట సాధులు రేపు సాయంత్రం తీసుకురావాలనా? తీసుకెళ్తా మరి. ఒకప్పుడు ఇదే మాయావతి నుంచి కాపాడింది వీళ్ళ తాత. ఇప్పుడు వాళ్ళ మనవడు ఈ బాబా వంతు వచ్చింది. మాయావతి శక్తుల గురించి పూర్తిగా తెలిసింది. వీళ్ళు మాత్రమే అదుపు చేయగలరు. Ar-Rahmanir-Rahim Malik Yawmiddin Iyyaka నడుగా
जाओ शैतान जाओ, जाओ शैतान जाओ, इस शैतान को लेकर आओ। సాధులా మా మనమడు బాగాలేడు, మాయావాతి దయ్యం నుంచి నువ్వే కాపాడాలి. మళ్ళీ చూడు, 150 ఏళ్ల కింద ఈ దయ్యం నుంచి మా తాత కాపాడాడు. ఇప్పుడు నేను కాపాడుతాను ఈ దయ్యం నుంచి. కాపాడాలి, నీవు కాపాడతావనే, నువ్వు గురువు అనే నీ దగ్గర తెచ్చిన. ఈ దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేడు. దయ్యం నుంచి మా దేవుడే కాపాడుతాడు. ఒక 6 రోజులు వేరే మీ గుళ్ళ దగ్గర ఉంచండి, అంత మంచిగా జరుగుతుంది. హలో, మారలేదు, అప్పలెక్కనే చేస్తుడు. ఈసారి బాబా వల్ల కూడా కాలేదు. అందుకని మండలంలోని పెద్ద మాంత్రికుడైన దేవర బాబాని పిలిపించారు. ఇతను ఖచ్చితంగా మాయావతిని వెళ్ళగొట్టగలడు. పిల్లగాడు ఆగమనం చేస్తున్నా కదా, మీ దయ. నేను చూస్తున్నా మాస్టర్, చూసుకున్నాం. ఏం కావాలి నువ్వు? నీకు ఎందుకు వచ్చినావు? ఏం కావాలి? ఎందుకు వచ్చినావు? ఆరం ఆరం ఆరమా? ఏమేం కావాలి? ఏమేం కావాలి? నీకు ఆకలి అవుతుంది, వచ్చినావు కానీ ఏమేం కావాలి? పచ్చన్నం, పచ్చన్నం, కోడిగుడ్లు, నిమ్మకాయలు, నల్ల కోడి పెట్టి నన్ను సాగనాంపండి, పోతాను. మళ్ళీ నన్ను ఎవరు ఇబ్బంది పెట్టినా మళ్ళీ వస్తాను. చల్ పో. పెద్ద మనిషి రా. ఇవి దొప్పల అన్నం అండి, దొప్పల పెట్టి, ఇవన్నీ దొప్పల పెట్టు. 3 తోవలు కలిసిన దగ్గర పెట్టి
వెనకకు తిరగకుండా చక్కగా వెనకకు తిరిగినావనుకో ఆ పరిణామం మళ్ళీ వేరే రకం వస్తాయి. అది రోల్ ఆపరు సరేనా, మర్చిపో. మాయావతి ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి వస్తుంది.